జమ్మూ కాశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గాంలో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తయ్యబా అనుబంధ విభాగం రెసిస్టెన్స్ ఫ్రంట్ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన 5 ముష్కరులు ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఇక కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు. అయితే దాడికి బాధ్యత వహించిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ ఆర్టికల్ 370 రద్దు తర్వాతే ఏర్పాటైంది. తొలుత ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించిన ఆ సంస్థ ఆ తర్వాత 6 నెలల్లోగా లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకుని ఒక గ్రూప్గా ఏర్పాటైంది. పాకిస్తాన్కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ టీఆర్ఎఫ్ ను సృష్టించిందని నిఘా వర్గాల సమాచారం. లష్కరే తోయిబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి టీఆర్ఎఫ్ ను ఏర్పాటు చేయించినట్లు చెబుతున్నారు. లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాల కారణంగా ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్ FATF 2018లో పాక్ ను నిషేధిత దేశాల జాబితాలో చేర్చింది. దీంతో పాక్ దిద్దుబాటు చర్యలో భాగంగా టీఆర్ఎఫ్ ను ఏర్పాటు చేయించిందని అంటున్నారు. 2019లో ఏర్పాటైనప్పటి నుంచి టీఆర్ఎఫ్ దాడులకు దిగుతుంది. కాశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. దీంతో 2023లో టీఆర్ఎఫ్ ను ఉగ్ర సంస్థల జాబితాలో భారత్ చేర్చింది. ఇక టీఆర్ఎఫ్ ను కాశ్మీరీ మిలిటెంట్ షేక్ సజ్జద్ గుల్ అలియాస్ షేక్ సజ్జద్ సృష్టించాడు. శ్రీనగర్లో ప్రముఖ జర్నలిస్ట్ అయిన షుజాత్ బుఖారీ, అతడి భద్రతా సిబ్బంది ఇద్దరిని కూడా 2018లో హతమార్చడానికి సజ్జద్ కుట్ర పన్నాడు. ఉగ్ర కార్యకలాపాల కారణంగా ఉపా చట్టం కింద సజ్జద్ ను ఉగ్రవాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో అతడు లష్కరే తోయిబా కమాండర్ గా పనిచేశాడు. అన్ని మతాలకు చెందిన వ్యక్తులను టీఆర్ఎఫ్ లక్ష్యంగా చేసుకుంటుంది. ఆ సంస్థ దాడులు చేసిన వారిలో కాశ్మీరీ పండిట్లు, సిక్కులు, హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. ఈ సంస్థ ఇప్పటి వరకు 6 సార్లు దాడులకు పాల్పడింది.